వీటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏఐ. సార్. నా ఉద్దేశం దాన్ని మిస్యూజ్ చేయకుండా హ్మ్. పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అది ఏ రేంజ్కి వెళ్తుందంటే యాక్టర్సే లేకుండా మనం సినిమా తీసేయచ్చు అనే రేంజ్లో ఉంటుంది. అవునా? దానికి ఉదాహరణ నేను చెప్తాను. రీసెంట్గా తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో బ్రహ్మానందం గారిని, దాంట్లో నేను కల్చరల్ కమిటీ చైర్మన్, సార్. బ్రహ్మానందం గారిని సన్మానిద్దామని చెప్పి అని అంటే ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఆయన నిజంగా నా మీద ప్రేమతో నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. ఆయన ఒప్పుకున్న కాడి నుంచి రావడానికి మధ్యలో ఆయన చాలా హ్యాపీ చేయాలి. సన్మానం అనగానే ఉంది, షాల్వాలు కామను, దండలు కామను, గజమాలు వేస్తారు, ఏదో మైక్ దగ్గర పొగుడుతారు, ఏదో ఏవి కట్ చేస్తారు. అవన్నీ ఆయన ఇవన్నీ చూసినవి పెద్ద ఆయన ఏం ఇంప్రెస్ అవుతాడు అనే యాంగిల్లో ఆలోచించి కొత్తగా చేయాలి అని చెప్పేసి తపన పడి ఒక థాట్ వస్తే ఆ థాట్ని బేస్ చేసుకుని, ఆ థాట్ ఏంటంటే స్వర్గంలో ఉన్న కమీడియన్స్ అందరూ కూడా బ్రహ్మానందం గారిని పొగుడుతూ ఆశీస్సులు ఇస్తూ విషెస్, ఉగాది శుభాకాంక్షలు చెప్పి చేస్తే అక్కడున్న జంజాల్ గారు నాకు చాలా గర్వంగా ఉందయ్యా, పాత హాస్య నటులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటుంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళ ఆశీస్సులు గులాబీ రేకుల్లాగానో అక్షంతలాగో పైనుంచి వేస్తూ ఉంటే బ్రహ్మానందం గారి మీద పడి ఆయన దండం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి సార్. అది చేశాను నేను ప్రాక్టికల్గా. ఏఐలో చేస్తే ఆ సన్మానంలో ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని, కాశీ నీ కష్టం కనపడుతుంది, నా మీద ఉన్న నీకు ఇష్టం కనపడుతుంది, అంత బాగా చేసావయ్యా, ఎన్నో సన్మానాలు చూశాను కానీ ఈ సన్మానంలో నేను చాలా పొందిన తృప్తి చాలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మర్నాడు ఒక అరగంట మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది యూట్యూబ్లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. అంటే కాశీ విశ్వనాథ్ బ్రహ్మానందం గారిని విష్ చేయడానికి కోరిక మేరకు వచ్చిన సెలబ్రిటీస్ అని ఉంటుంది. అంటే ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ ట్రావెలింగ్లో మీరు చేయాల్సిన 100% ఫుల్ఫిల్ చేశారు, అప్డేట్ అవుతున్నారు, పోతూ ఉన్నారు. ఇంత అప్డేట్ అవుతున్నారు కదా మీరు, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్లో అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ చాలామందికి ఆల్ ఆఫ్ సడన్గా ఛాన్స్ వస్తుంది, ఫిలిం మేకింగ్ మీద పట్టు దొరకట్లేదు, సగం సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఆగిపోతుంది. అంటే రోజు ప్రెస్ మీట్లకు వెళ్తా చూస్తున్నాను, నాకు తెలిసి మీరు చూస్తుంటారు. ఇలా ఛాన్స్ వచ్చేసిందని చెప్పి స్కిల్ లేకుండా సినిమా స్టార్ట్ చేసే డైరెక్టర్లు ఉన్నారు. సో ఈ ఫిల్టర్ ఎలా జరగాలి, గుడ్ బ్యాడ్, ఈ ఫిల్టర్ ఎలా జరగాలంటారు? అంతకుముందు మీరు చెప్పినట్టు మీరు 10 ఏళ్ళు చేసేవాళ్ళు, ఇంక ఫిల్టర్ అదే, ఆ ప్రాసెస్సే ఫిల్టర్, బట్ ఇప్పుడు ఆ ఫిల్టర్ లేకుండా పోయింది. అంటే ఏం లేదు, డబ్బు ఉంటే ఎవరైనా సినిమా తీసేయచ్చు. నేనే డైరెక్టర్, నేనే మ్యూజిక్ డైరెక్టర్, నా టేస్ట్ ప్రకారం నేనే ఎడిటర్ అనే పేర్లు వేసేసుకుని చేసేసే అవకాశం ఉంది. ఇక్కడ డబ్బే ఉండాలి, డబ్బన్నా ఉండాలి, లేకపోతే డబ్బున్నవాడు ఇతని మాటలకు పడిపోయన్నా ఉండాలి. ఈ రెండిట్ల వల్లే అవగాహన లేని డైరెక్టర్స్ తోటి సినిమాలు వస్తున్నాయి. ఫెయిల్యూర్ రేట్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఎవరు? ఒక అల్లుళ్ళు అంటాడు, సబ్జెక్ట్ కూతురు లాంటిది నిర్మాతకి. కూతురు జీవితం బాగుండాలన్నా, తన జీవితం బాగుండాలన్నా అల్లుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరైనోడిని సెలెక్ట్ చేసుకుంటే ప్రాజెక్టు సరైన విధానంలో వెళ్తుంది. ఒక రాంగ్ పర్సన్ను, అవగాహన లేని పర్సన్ను చేసుకుంటే బడ్జెట్ పెరిగిపోద్ది, సినిమా ఆడదు, తీసేసిన సినిమాని చూసి ఏముంది దీంట్లో, అసలు ఫీల్ అవటానికి ఏమి లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇలాంటివన్నీ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ప్రొడ్యూసర్సు అంటే చాలామంది స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు, కొత్త ప్రొడ్యూసర్సు మాటల్లో పడిపోతున్నారు. ఒకటి మా వాక్చాతుర్యానికి పడుతున్నారు, రెండు వాళ్ళు చీటింగ్కి పడుతున్నారు. ఏమండి 50 లక్షల్లో సినిమా తీసేస్తాను మీకు, నిర్మాత ప్రెస్ మీట్లు పేర్లు అన్నీ వచ్చేస్తాయంటే అతను ఏ రియల్ ఎస్టేట్లోనూ ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తే 50 లక్షలే కదా అని దిగుతాడు. అది షెడ్యూల్ అయ్యే మధ్యలోనే ఆగిపోద్ది.
అతను అప్పటికి ఊరంతా ప్రెస్ మీట్లు పెట్టి నేను నిర్మాతనే సినిమా తీస్తున్నానని అడావుడిగా చెప్పుకుని ఉంటాడు. మళ్ళీ పరువు తక్కువ అని చెప్పి ఇంకొక 50 లక్షలు, ఇంకొక 50, అలాగే 7-8 కోట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయిపోయింది జీవితం. అయిపోయింది. డైరెక్టర్కి ఆ ప్రాసెస్లో మెయింటెనెన్స్ అంతా పోద్ది, ప్రొడ్యూసర్కి మొత్తం పోద్ది. మెయింటెనెన్స్ కూడా లేకుండా పోద్ది. అంతే కదా. అయితే నాకు తెలిసిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీ దగ్గరికి సూట్ కేసులో డబ్బు పెట్టుకొని ఒక వ్యక్తి వస్తే, కోటీశ్వరుడు, సార్ మనం సినిమా చేద్దాం సార్, నేనే హీరోని, మీరు డైరెక్షన్ చేయాలి అని వస్తే, ఆ రోజు మీరు సినిమా తీసేస్తే, ఈ లెక్కలేమి వేసుకోకుండా మీరు సినిమా కానీ తీసేస్తే మీకు ఒక 40-50 లక్షలు ఎంతో మీ రెమ్యునరేషన్ మీకు వచ్చేస్తుంది సార్. నాటే స్మాల్ అమౌంట్ సార్ 40-50 లక్షలు అంటే. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, ఇతను నష్టపోతాడు అని చెప్పి మీరు అతనికి అర్థమయ్యేలాగా చెప్పి మీరు అతన్ని వెనక్కి పంపించారు. అవును, ఇది జరిగింది, వాస్తవం. గుర్తుందా ఇది మీకు? ఇది అంటే కుర్రాడు యంగ్స్టర్ మా ఇంటికి వచ్చాడు. మామూలుగా సూట్ కేసుని పట్టుకుని వచ్చాడు. ఎవరో ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్లా అని అనుకుంటే, ఎవరు బాబు నువ్వు అంటే, సినిమా తీయటానికి వచ్చానండి. రా కూర్చో అని చెప్పి, ఏంటి చెప్పు అని అంటే, ఎలాగా అంటే, సినిమా అంటే ఆషామాషి కాదు, మంచి స్టోరీ ఉండాలి, ఆ స్టోరీకి తగ్గట్టు ఒక హీరో ఉండాలి. లేదండి నేనే హీరోనండి, నేనే హీరోని, ఇదిగో 10 లక్షలు తెచ్చాను మీకు ఇస్తున్నాను అడ్వాన్స్, మీరు సినిమా చేసి పెట్టాలి, నాకు మీ గురించి బాగా విన్నాను నేను అన్నాడు. అంటే నేను, నీ సినిమా తీయటం అనేది నీకు ప్రాఫిట్ రావాలి కదా, నువ్వు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి కదా, నీకు పేరు రావాలి కదా, నువ్వు హీరోగా అయితే అన్నీ రావు. ఓ మంచి హీరోని పెట్టి, నీకు మంచి క్యారెక్టర్ని పెట్టి మనం కట్ చేసి సినిమా చేద్దాం. తొందరపడి మొదలెట్టేయటం అనేది నా వల్ల అవ్వదు. నీ డబ్బుని చూసి నేను ఏదో నిన్ను ట్రాప్ చేసి చేస్తానని అనే టైప్ కూడా కాదు నేను. దీనికి ఒప్పుకుంటే నేను అడ్వాన్స్ తీసుకుంటాను, లేదంటే నీ డబ్బులు నువ్వు పట్టుకెళ్ళిపో. లేదండి ఎల్లుండే మొదలెట్టేయాలి, నేనే హీరో అన్నాడు. తీసుకెళ్ళిపో నీ డబ్బులు అని. ఇతను అంత అనుకున్నాడు, కానీ అంత ఈజీగా ఎవరు దొరుకుతారు అని అంటే ఒకడు దొరికాడు. నేను ఆ రోజు సురేష్ ప్రొడక్షన్స్కి ఏదో పని ఉంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు. సార్ మొదలెట్టేసామండి, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. వెరీ గుడ్ అని. అది డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చి ఆ రోజు మీరు చెప్తే వినలేదని బాధపడ్డాడు ఆ హీరో. ఇవన్నీ జరిగినాయి. మనం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చీటింగ్ చేయలేం కదా సార్. అతను చేయటం కాదు, నన్ను నేను చేసుకోలేను ఫస్ట్. ఆ ప్రాసెస్లో అతనికి మంచి జరిగిందా ఏం జరిగిందా అనేది అతను ఎందుకంటే అనుకున్నాడంటే వాళ్ళు ఆగరు కదా. బట్ వాళ్ళు ఆగుతారు లేదా అనేది మనకు అనవసరం, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది జెన్యూన్గా అని నేను అప్పుడు అలా చెప్పా. అండ్ డబ్బు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. నేను తెలుసుకున్నది, కాశీ విశ్వనాథ్ చేసింది 2 సినిమాలు డైరెక్టర్గా, యాక్టర్గా చాలా సినిమాలు చేశారు. 250 పైగా సినిమాలు ఏవో చేశారు. కానీ 250 సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకుంది, పూర్తి రెమ్యునరేషన్ తీసుకుంది చాలా తక్కువ. చాలామందికి ఫ్రీగా కూడా చేస్తున్నారు మీరు. ఎందుకంటే వాళ్ళంతా మీ కో డైరెక్టర్లు, మీ అసోసియేట్ అసిస్టెంట్లు ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చేసిన రోజులు ఉన్నాయి. చాలామంది దగ్గర రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కానీ కాశీ విశ్వనాథ్ కోటీశ్వరుడే. ఫైనాన్షియల్గా డిసిప్లిన్ చాలా ఎక్కువ. హైదరాబాదులో చాలా స్థలాలు కొన్నాడు. అట్ ప్రజెంట్ కూడా కాశీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో షేర్లు ఉన్నాయి, తెలిసింది. నిజమా అవుతాం సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం అనేది అబద్ధం. రియల్ ఎస్టేట్లో షేర్లు ఉన్నది కూడా అబద్ధమే. బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంది. నేను ఆ రోజుల్లో నా వైఫ్ సైడ్ కానీ మా ఫాదర్ సైడ్ కానీ ఇక్కడ సంపాదించినవి కాదు, తక్కువ టైంలో కొన్ని ప్లేసెస్ తీసుకోవటం, అవి బాగా పెరగటం. ఆ టైంలో చాలా 100 రూపాయలు పెట్టుంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోవటం అన్న టైప్లో అప్పుడు ఇన్వెస్ట్ చేసాం. అది కూడా ఒక రకంగా కెరీర్లో బ్యాడ్ టైంలో నా గుడ్ టైం లాగా. నా సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫిల్మ్ చేయటానికి వచ్చే గ్యాప్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అది గోల్డెన్ టైం అనమాట ఇన్వెస్ట్మెంట్స్కి. ఆ గోల్డెన్ టైం అనేది నాకు వర్కౌట్ అయింది. దట్టు నా మెంటాలిటీ కూడా
బేసిక్‌గా అలవాట్లు లేవు. నాకు నాకున్న అలవాట్లలో అది వీక్‌నెస్సా? లేపోతే అలవాటా అని చెప్తే చారిటీస్ చాలా బాగా చేస్తాను నేను. కరెక్ట్ సార్, విన్నాను. నేను చాలామందికి కనపడనియి 90% ఉంటాయి. కనిపించేయి ఒక 10% ఉంటాయి. ఎందుకు అనంటే చాలా ట్రబుల్స్‌లో ఉన్నవాళ్ళని, కష్టాల్లో ఉన్నవాళ్ళని, కింద నుంచి పైకొచ్చి ఒక పూట భోజనం కూడా లేని వాళ్ళని చూసే ప్రాసెస్‌లో ఎదిగాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఒక డైరెక్టర్ స్థాయికి, ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాను. సార్. అసోసియేషన్‌లో 2000 మంది మెంబర్లుంటే ఆళ్ళలో 100 మందికే పనుంటది. హ్మ్. మిగతా 1900 మంది ఎలా సర్వైవ్ అవుతారు, ఏంటి అనేటప్పుడు ఆళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలన్నీ తెలిసి మొత్తం మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యేలాగా లేకపోతే మనం కింద పడిపోయేలా కాదు గానీ, మన జేబులో ఒక రూపాయి ఉందంటే ఈజీగా ఒక పావలాయో, 30 పైసలో ఎదుటోడికి సాయం చేస్తే మనమేం పడిపోం గదా! అనే ఒక ధోరణితోటి నేను చాలా అయన్నీ చేస్తాను. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్‌లకి హెల్ప్ చేస్తాడు కాశీ ఆ! అని చెప్పి ఆ చెప్పారు సార్. ప్రాసెస్‌లోనే ఇందాక మీరన్నదానికి కొన్ని సినిమాలకి డబ్బులు తీసుకోకుండా చేసిన సినిమాలున్నాయి. హ్మ్. కొన్ని ఎగ్గొట్టినయున్నాయి. హ్మ్. ఆ డబ్బుల సైడ్ మనం అంత ప్రెజర్ చేసి అంటే దేవుడు మనకేదో డైరెక్షన్ చేద్దామని వస్తే యాక్టింగ్ అవకాశం ఇచ్చాడు. యాక్టర్ అయ్యాము. హ్మ్. అసలు ప్రయత్నం చేయకుండానే 250 సినిమాలనేది చిన్న విషయం కాదు. ఒక 15 ఏళ్ల కెరీర్‌లో మనం మన డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశంగా కూడా అనుకుని, హ్మ్. ఏ డైరెక్టర్ అయినా సరే వచ్చి సార్ ఇది నా ఫస్ట్ ఛాన్స్ మీరు నాకు చేసి పెట్టాలి హ్మ్. అని అన్నప్పుడు తగ్గించినవి ఉన్నాయి. అసలు లేకుండా చేసినవి ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్పారు సార్. ఆ! షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్‌కెళ్ళే ముందు గూడా ఆ! ముందు సినిమా రిలీజ్ చెయ్యి. నీకేమన్నా మిగిలితే ఇవ్వు లేకుంటే లేదని చెప్పిన ఆ! కూడా అది సందర్భాలు అది ఉన్నాయి. కూడా ఆ! జరిగినాయి. అది మామూలుగా అది చిన్న కో డైరెక్టర్‌గా ఉండగానే జరిగింది నాకు. ఆ! అది జగపతి బాబు గారి ఫాదరు సార్. ఆహ్, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండ్ ఆయన. సార్. ఆయన నన్నెందుకో లైక్ చేసేవాడాయన. హ్మ్. ఫస్ట్‌లోనే ఆయన ఇష్టం అనిపిచ్చేసింది. ఎందుకంటే ఆయన కో డైరెక్టర్‌గా నేను హైదరాబాద్, మెడ్రాస్ నుంచొస్తే దసరా బుల్లోడులో ఒక కారుండేది. ఆ కారేసుకొని ఆయనొచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి. సార్. ఆ దసరా బుల్లోడు రిలీజ్ అయినప్పుడు బచ్చా అప్పుడు మనం హ్మ్. చిన్న కుర్రోడిని. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను. ఆయన నా కోసం ఇలా వచ్చాడని. అలాంటి ఆయనకి ఆ సినిమా చివరికొచ్చేటప్పటికి కొంచెం ఒక 15,00,000 డెఫిషియట్ లాగా ఏదో డిస్కషన్స్‌లో ఇనబడింది. ఇనబడితే ఓ రోజెళ్ళి సార్ నాకింకా 40,000, 50,000 రావాలి. హ్మ్. ఆహ్, శరత్ గారికి ఎంతో ఉంది. ఇలా ఎడిటర్స్‌కుంది. కెమెరామెన్‌కుంది. ఆళ్ళందరితో మాట్లాడతాను. హ్మ్. మీరసలు ఏ పైసా గూడా ఇవ్వక్కర్లేదు. మనం సినిమా రిలీజ్ జేసేద్దాం సార్ అన్నాను. అబ్బా! అనంటే ఆయన ఇలా చూసి ఇలా తట్టి పిచ్చోడా! 'వివి రాజేంద్ర ప్రసాద్ గురించి నీకు తెలీదు' అనే నవ్వు నవ్వాడు. కట్ చేస్తే మర్నాడు టేబుల్ మీద డబ్బులు అలాగా 20,00,000 ఎంతో ఉన్నాయి. మా అందరికి గూడా టక 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 అందరికి ఇచ్చి అప్పు జేసే సార్. ఆ సినిమా కంప్లీట్ అయింది. రిలీజ్ అయింది. అదెళ్ళి జగపతి బాబుతోటి చెప్పాడంట. "అరేయ్! కాశీ ఇలాగ కొడుకులాగా ఆలోచించాడురా" అని. హ్మ్. ఆ షూటింగ్‌లో "ఏంటి కాశీ నాన్నే బుట్టలో పడేసావు. నాతోటి ఇలా అన్నాడు" హ్మ్. అని అంటే, "ఏం లేదు బాబు. ఏ ప్రొడ్యూసర్ అయినా అలాగే అంటాం" హ్మ్. అని అన్నాను నేను. అప్పుడు అలా జరిగింది. ఇయన్నీ విన్నాను సార్ నేను. యాక్చువల్‌గా ఈ 2, 3 రోజుల్లో